హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్లో చూసినాం. ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ఎందుకంటే మనలాంటి వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనందరం వన్ డే బ్యాటింగ్ చేస్తాం కాబట్టి మనలాంటి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్లీ మనం రివర్స్ బయాస్ ఒకసారి మీరు ఆ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే మీకు సేమ్ దీనిపైన ఈజీగా గ్రిప్ వచ్చేస్తుంది, ఈజీగా అర్థమైపోద్ది. క్వైట్ ఆపోజిట్ ఉంటాయి అనమాట. పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్ అండ్ ఈజీ ఉంటుంది. రెండు సేమే ఉంటాయి, బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. రివర్స్ బయాస్కి ఫార్వర్డ్ బయాస్కి ఉన్న డిఫరెన్స్ మెయిన్లీ రెండిట్లో కూడా పీ టైప్ అండ్ ఎన్ టైప్ అనేవి రెండు ఉంటాయి, సెమీ కండక్టర్ డివైజెస్. సో ఈ రెండింటిని కలిపితేనే మనం ఏమంటాం, పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది అది ఒక సెమీ కండక్టర్ డివైస్ అనేది పిలుస్తాం. సో పీలో మెజారిటీ క్యారియర్స్ అనేది హోల్స్ ఉంటాయి, ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ అనేది ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీంట్లో మెజారిటీ క్యారియర్స్ అనేటివి పీ టైప్లో హోల్స్ అయినప్పుడు మైనారిటీ క్యారియర్స్ అనేటివి ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇండికేట్ చేసాను చూడండి, హోల్స్. జీరో నేమ్ హోల్స్ అనమాట, పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్. ఇవి నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్. దీంట్లో ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ ఏంది, ఎలక్ట్రాన్స్, అండ్ మైనారిటీ క్యారియర్స్ హోల్స్. సో మనం చూసుకుంటే ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో ఎట్లా అంటే సేమ్ పాజిటివ్ అనమాట. అంటే పీ టైప్ అనేది పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేది పాజిటివ్ దానికి కనెక్ట్ అయి ఉంటాయి, అండ్ ఎన్ టైప్ అనేది నెగిటివ్ దానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఏమైందంటే రెండు అనేది ఇప్పుడు లైక్ పోల్స్ అనమాట. మనం మ్యాగ్నెట్స్ గురించి రివర్స్ బయాస్ వీడియోలో చెప్పాను నేను, ఒక చిన్న ఎగ్జాంపుల్ శాంపుల్గా. ఏంటంటే టూ లైక్ పోల్స్ అనేటివి కలిసినాయి అనుకో, నెగిటివ్ అంటే నార్త్ కలిసినప్పుడు ఏమైంది, రెపల్స్ అయిపోతుంది. అదే సౌత్ కలిస్తే కూడా రెపల్స్ అయిపోద్ది, ఎందుకంటే ఇవన్నీ లైక్ పోల్స్ అనమాట, అంటే సేమ్ ఉండేటి. సో మనం ఎప్పుడైతే డిఫరెంట్ పెడతామో అప్పుడు అట్రాక్ట్ అవుతాయి, సేమ్ ఉన్నప్పుడు రెపల్స్ అవుతాయి. సో అట్లానే సేమ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి, ఏంది పీ టైప్, అండ్ బ్యాటరీ టర్మినల్ అనమాట, ఇది పాజిటివ్ టర్మినల్ బ్యాటరీది. సో ఇవి రెండు పాజిటివ్ కలిసినప్పుడు ఏమైంది, రెపల్స్ అవుతాయి. రెపల్స్ అయినప్పుడు ఏమైంది అంటే కరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట, టువర్డ్స్ జంక్షన్ అనమాట. టువర్డ్స్ జంక్షన్ సైడ్ ఫ్లో అయ్యి మనకి నారో డిప్లేషన్ లేయర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం రివర్స్ బయాస్ కండిషన్లో చూసుకుంటే డిప్లేషన్ లేయర్ అనేది వైడ్ డిప్లేషన్ లేయర్ ఉంటుంది. అదే ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో అయితేనేమో నారో డిప్లేషన్ లేయర్ ఉంటుంది, ఎందుకంటే కరెంట్ అనేది టువర్డ్స్ జంక్షన్ ఫ్లో అవుతుంటుంది. ఫార్వర్డ్ బయాస్లో అయినా రివర్స్ బయాస్లో అయినా పీ టైప్ ఎన్ టైప్ అనేటివి ఉంటాయి. పీ టైప్లోనేమో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ మెజారిటీ ఉంటాయి, ఎన్ టైప్లోనేమో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి మెజారిటీ ఉంటాయి. పీ టైప్లో మైనారిటీ ఏమో ఎలక్ట్రాన్స్, అండ్ ఎన్ టైప్లోనేమో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో హోల్స్. సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అంటే నార్మల్గా ఇవే ఎగ్జామ్లో రాసేయండి. పైన మీకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఈ డయాగ్రామ్ వస్తే క్లియర్గా మీకు ఓన్ వర్డ్స్లో మొత్తం రాయగలుగుతారు. ఒక పేజ్ కాదు, 2 పేజీలైనా ఓన్గా రాయగలుగుతారు. 100% ఇది లాంగ్ మార్క్స్కి వస్తుంది ఈ క్వశ్చన్. ఇక్కడ పీ టైప్లో చూసుకుంటే మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్ ఉంటాయి, అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సేమ్ ఫార్వర్డ్ బయాస్లో అయినా రివర్స్ బయాస్లో అయినా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సేమ్ దీంట్లో ఎట్లుంటాయో రివర్స్ బయాస్లో కూడా అట్లనే ఉంటాయి. ఎన్ టైప్లోనేమో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, అండ్ మైనారిటీ క్యారియర్స్ హోల్స్. మీకు ఇది ఒకటి ఏంటంటే బండ గుర్తు, ఇదే గుర్తు పెట్టుకోవాలి. దీంట్లోనైనా ఫార్వర్డ్ బయాస్ అయినా రివర్స్ బయాస్ అయినా పీ టైప్ అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్ ఉంటాయి. హోల్స్ అనేవి ఇప్పుడు మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైనారిటీ క్యారియర్స్ అనేది ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ టైప్లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అయితే ఆటోమేటిక్గా ఎన్ టైప్లో మైనారిటీ క్యారియర్స్ అనేవి హోల్స్ అవుతాయి. సో ఇంకోటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పీ టైప్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది దేనికి, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంది, పాజిటివ్ కనెక్ట్ అయి ఉంటాయి, నెగిటివ్ కనెక్ట్ అయి ఉంటాయి, అంటే లైక్ సేమ్ ఏమంటారు లైక్ పోల్స్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో అప్పుడే రెపల్స్ జరుగుతుంది. సో ఇక్కడ పీ టైప్లో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటాయి, ఎన్ టైప్లో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేది నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి కనెక్ట్ ఉంటాయి. నేను అదే ఇక్కడ రాశాను, పీ టైప్ కనెక్టెడ్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అండ్ ఎన్ టైప్ కనెక్టెడ్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. మెయిన్గా మనకి రివర్స్ బయాస్లో అయినా ఫార్వర్డ్ బయాస్లో అయినా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిప్లేషన్ లేయర్ అనేది వైడ్ ఉందా నేరో ఉంటుందా అని అడుగుతాడు క్వశ్చన్. 1 మార్క్ అయినా అడగొచ్చు, లాంగ్ మార్క్లో అడిగినప్పుడు ఇది కీవర్డ్ లాగా మీరు ఏం చేస్తారంటే హైలైట్ చేయాలి దీన్ని, డిప్లేషన్ లేయర్ అనేది ఇది ఎట్లా ఉంటుంది, దీని షేప్ అనేది ఎట్లా ఉంటుంది ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో ఏమైందంటే టువర్డ్స్ బ్యాటరీ పోతుంది. అంటే రివర్స్ బయాస్లో ఎట్లా అంటే రివర్స్ బయాస్లో టువర్డ్స్ బ్యాటరీ అంటే బ్యాటరీ సైడ్ వస్తుంది. అప్పుడు ఏమైతే డిప్లేషన్ లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే వైడ్ డిప్లేషన్ లేయర్ ఉంటుంది. అదే ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఏమవుతుంది, battery positive terminals connect అయి ఉంటాయి, p type holes and p type in the battery
ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో ఏమైందంటే పీ టైప్ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి కనెక్ట్ అయి ఉండి రెండు ఏమైతే లైక్ పోల్స్ కాబట్టి రేపల్స్ అయ్యి టువర్డ్స్ డిప్లేషన్ లేయర్ వస్తాయి. అప్పుడు ఏమైంది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో బండ గుర్తు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నారో డిప్లేషన్ లేయర్ ఉంటుంది. narrow depletion layer ఉంటుంది. అదే రాశాను ఇక్కడ. In forward bias condition there is a narrow depletion layer because charge carriers ఇక్కడ charge carriers flow towards the junction. సో చార్జ్ క్యారియర్స్ అనేది టువర్డ్స్ జంక్షన్ అంటే జంక్షన్ వైపు ఫ్లో అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు నారో డిప్లేషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా ఈ వీడియోతో మనం ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్ చూసుకున్నాం. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుంది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో, రివర్స్ బయాస్ కండిషన్ అని. మీకు విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్ గురించి ఈ వీడియో మీకు ఒకవేళ హెల్ప్ఫుల్ అయ్యి దాని విఐ క్యారెక్టరిస్టిక్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను విఐ క్యారెక్టరిస్టిక్స్ చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.